హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం పెసర గారెలు తయారు చేసుకుందాము. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనం ఈ పెసర గారెల్ని ఉదయం చేసుకోవాలంటే నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. లేదా మనం సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం 8 గంటల పాటు మనం ఈ పెసలని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన పెసలని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనకి కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాము. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. అంతే అండి, మనకి వడలు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే వేసుకోండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత కొంచెం పిండి తీసుకుంటూ ఈ విధంగా వడల్లా చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవడమే. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ పైన బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ వడల్లా చేసేసుకోవడమే. చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఈ వడలను వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుందాము. అంతే అండి, పెసరగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. అయితే అస్సలు ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.